కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు ఆనందమయం కావాలని, జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తామని జిల్లా కలెక్టర్ ఎంఎం హరీంద్ర ప్రసాద్ అన్నారు. విశాఖలోని వుడా చిల్డ్రన్ ఎరీనాలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. వేద పారాయణంతో మొదలుపెట్టి ఆద్యాంతం శాస్త్రోక్తంగా వేడుకలు జరిపించారు. పంచాంగ ప్రవచనంలో నగరంలో ప్రముఖ ఆలయాలకు చెందిన అర్చకులు పనిహారం నరసింహాచార్యులు, పానంగపల్లి రంగనాథాచార్యులు, జి శేషాచార్యులు పంచాంగం చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్సంకల్పంతో అందుబాటులోకి తీసుకొస్తున్న P4 అనే నూతన విధానం ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తామన్నారు. దీనికి విశ్వావసునామ సంవత్సర ఉగాదే నాంది కానుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జీడీపీలో 15% వృద్ధి రేటు సాధించేందుకు 2047 స్వర్ణాంధ్ర సాకారంలో పాలు పంచుకునేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో మన రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనేది మనము వినడంతో తెలుసుకున్నాము. మనము కూడా మనవంతు కృషి చేయాలి. ప్రతి విషయంలో కూడా రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా మనము మంచిదే జరుగుతుందని ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందడుగు వేయాలి. అందరికీ మేలే జరుగుతుంది. మన రాష్ట్రం గత సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెంది మనం అనుకున్న జీడిపి గ్రోత్ స్వర్ణాంధ్రగా 2047లో మనము రూపొందించాలంటే 15% జీడిపి గ్రోత్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ కేవలం ఒక 10 మంది కృషి చేయడం వల్ల రాదు. ప్రభుత్వంలో ప్రజలు కూడా కలుసుకొని ముందడుగు వేయాలి. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారం చుడుతున్నారు. P4 అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ప్రజలు కూడా కలుపుకొని, ప్రజల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో కొనసాగుతూ మనం అనుకున్న 15% జీడిపి గ్రోత్ అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి. మన రాష్ట్రం, మన జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా త్వరలో మారాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన కవులందరికీ చాలా చక్కటి ప్రసంగాలు వారు చేశారు. వారు చెప్పినట్టు విశ్వవాసు మన అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.